దేశంలోనే మొట్టమొదటిసారిగా కులగణన ఎస్సీ వర్గీకరణ చేపట్టినందుకు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు నరసింహారెడ్డి. ఇక రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ నాయకులు. మాట నిలబెట్టుకున్న ఘనత కాంగ్రెస్కే దక్కిందన్నారు. ఇక ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న కళ నెరవేరిందన్నారు. బలహీన వర్గాలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. నుంచేదైతే నిన్న ఉదయం నుంచి అసెంబ్లీలో రాత్రి వరకు నిరంతరం మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చైర్మన్ గా ఉండి ఈ కులగణ విషయంలో బీసీలు 56%, ఓసీలు 18%, మిగతా 26% వర్గీకరణ ఉన్నదో దళిత గిరిజన వాళ్ళ చెప్పి తెలియజేస్తే ఇదే టీఆర్ఎస్ పార్టీ మేము గతంలో చేశాము, ఇది తప్పు అని చెప్పడం జరిగింది. మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గట్టిగా మీరేదైతే కులగణ చేసిర్రో దాన్ని ప్రభుత్వ అధికారికంగా ఎక్కడైనా ప్రకటించిర్రా, లేకుంటే మీరు ఏ విధంగా నిర్ణయం చేస్తున్నారన్నప్పుడు వాళ్ళు బీసీలకు 48% ఇచ్చారు గతంలో, ఓసీలకు 28 ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 56% అని చెప్పి గట్టిగా చెప్పడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఏదైతే ఉందో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షాలు బీసీ కులగణ మీద రేపు మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేస్తే కోర్టులో ఏదైనా డిస్టర్బ్ జరుగుతుందా అని అన్నప్పుడు మీరు సందేహించాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో రేపు రాబోయే ఎలక్షన్లో బీసీ వాళ్లకు 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఘంటాబద్ధంగా చెప్పి